అంటే అలాంటి హీరో గురించి అంటే అన్నెసరీగా ఎందుకు మాట్లాడుతున్న పాయింట్లో చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో F2 గురించి చెప్పావు. ఎందుకు నేను అంటే నేను అది ఎక్కడ ఒక సినిమా పేరు చెప్పకున్నా బాగుంటుంది అంతేగాని అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా కింద కూడా కామెంట్స్లలో ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను. ఇది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. F2 లాంటి సినిమా నేను చెయ్యను అని అలాంటి స్టేట్మెంట్లు ఎందుకు అని అంటాను అప్కమింగ్ హీరోకి. అది ఇప్పుడు అది రాంగ్గా ఎలా వెళ్ళాలో అలా వెళ్ళొద్దు ఇండస్ట్రీలో. నీ వెల్ విషర్ అంటే చెయ్యను అని కాదు, నేను ఆ సినిమా తప్పుపట్టడం కాదు. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇట్ అన్నా. ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇట్ అన్నా. అది కూడా అన్నా 100 కోట్ల కలెక్ట్ చేసిందంటే నాకు సార్ మీరు మంచిగా రాసుకుర్రు సార్. నన్ను ఆల్రెడీ లడ్డూలు ఉన్నా, నన్ను ఇంకో పెద్ద లడ్డు లేదు. నేను ఏదైనా కూడా నీ పాజిటివిటీ తీయడానికే నేను పెట్టాను. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నీకు ప్లస్ అవుద్ది కదా అంటే అది ఎందుకు అన్నట్టు అలాంటి నీ వెల్ విషర్గా మాత్రమే అడుగుతున్నాను విశ్వక్ ఇది నేను. అవును సార్, ఇది అంటే నేను కొంచెం అంటే దానివల్ల ఎవరు ఎలాగైనా తీసుకోవచ్చు. అనిల్ రావిపూడి దాన్ని ఇంకోలాగా తీసుకోవచ్చు. ఏంటి అవునా కదా, తీసుకోవచ్చు. ఏంటి వచ్చి 100 నా సినిమాని ఇంత కమెంట్ చేసే రేంజా లేదు. అదొక ఆర్ట్. నేను అదే ఇంటర్వ్యూలో మళ్ళీ ఇంకోటి చెప్పిన, అది ఇంకొక ఆర్ట్ అని కూడా చెప్పిన. బికాజ్ ఇట్ క్రాస్ 100 crores అండ్ సురేష్ బాబు గారు కూడా అదే చెప్తారు. సీ దిస్ ఈ ఫిలిమ్స్ ఉంటాయి కదా ఎంటర్టైనర్స్, ఇవి ఎంటర్టైనర్స్, దట్ ఈస్ వన్ ఆర్ట్ అగైన్. అది అందరికి చేత కాదు, అది ఉంటుంది కానీ ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇట్ అన్నా. ఓకే, మేము యాజ్ ఎ ఆడియన్ ఏం చూడాలనుకుంటాం అవి చేద్దాం అనుకుంటుంటాం. యాజ్ ఎ ఆడియన్ ఇప్పుడు దంగల్ చూడాలనుకుంటాం. యాజ్ ఎ ఆడియన్ ఒక పీకే, యాజ్ ఎ ఆడియన్ ఇప్పుడు అమెరికన్ సినిమాలు ఎక్కువ వస్తాయి నాకు తీస్తే. మళ్ళీ యాజ్ ఎ ఆడియన్ ఒక స్వదేశ్ చూడాలనుకుంటాం. యాజ్ ఎ ఆడియన్ ఒక చెక్ ద ఇండియా చూడాలనుకుంటాం. సో చూడాలనుకుంటే చేయాలనుకుంటాం. నా మెంటాలిటీ అయితే అది. సో నేను చూసే టేస్ట్ ఎట్లాంటిదో సినిమాలలో అట్లాంటివి చేయాలనుకుంటా. సో దాంట్లో లేకుండా ఇవి వస్తాయి. కానీ మీరు F2ది ఎవడు పట్టించుకుంటలేదో తెలియదు సార్. మీరైతే తీసుకొచ్చి లైమ్ లైట్లో పెట్టారు. ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఆర్ట్ ఫామ్ బట్ ఇట్స్ నాట్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్ వేర్ ఐ కాన్ డూ దట్. మేబీ నాకు పెట్టినా కూడా నేను అక్కడ చేయలేనేమో సార్, నాతో అయితలేదు సార్ అని చెట్ల నుండి పారిపోతానేమో. ఓకే, నువ్వు అద్భుతంగా అట్లాంటి ఈనగరానికి ఏమైందో నువ్వు చాలా అద్భుతంగా చేసావు, చాలా బాగా చేసావు, చాలా మంచి పేరు కూడా వచ్చింది. మరి అది కామెడీగా, అది టైప్ ఆఫ్ కామెడీ. అది డార్క్ కామెడీ, అంటే క్యారెక్టర్ చేయదు కామెడీ. అదే క్యారెక్టరు ఇట్లా ఒకసారి ఏ టైంకి తిరిగితే అది హ్యూమర్ బాగుంటుంది అన్న టైప్ అట్లుంటుంది. కానీ ఇట్స్ నాట్ ఎ కామెడీ మేడ్ బై క్యారెక్టర్, ఇట్స్ డార్క్ హ్యూమర్. ఇంకొక కాంట్రవర్షియల్ క్వశ్చన్ తోటి మనం రెగ్యులర్ సినిమాలోకి వెళ్ళిపోదాం మనం. యా సార్ ప్లీజ్. వంగవీటి హీరోయిన్ నైనా గంగూలీ నీ సినిమాలోంచి ఎందుకు వెళ్ళిపోయింది? సో మిడ్ నైట్ అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోయేంత ఏమొచ్చింది అని చెప్తా. సో నేను ఫలక్నామా మామ సాంగ్ రికార్డింగ్లో కేరళలో ఉన్నా. కేరళ నుండి నేను వివేక్ సాగర్ వస్తున్నాం. సాంగ్ రికార్డింగ్ అయింది. నేను ఎయిర్పోర్ట్ నుండి 10:30, 11కి ఇంటికి వస్తున్నాను. ఎయిర్పోర్ట్ నుండి మన ఫ్రెండ్ మా మేనేజర్లు తీసుకొచ్చారు హీరోయిన్. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో డ్రెస్ ఫిట్టింగ్స్ చేస్తారు. నాకు మా మూవీకి కాస్ట్యూమ్స్ మా మదర్ మా సిస్టర్ హెల్ప్ చేశారు సార్ హీరోయిన్ కాస్ట్యూమ్స్కి. అందుకే మీరు కాస్ట్యూమ్స్లో చూసినా కూడా రాగారెడ్డి, దుర్గా అని ఉంటుంది. దుర్గా ఈజ్ మై మదర్. ఓకే, రాగానే కాలు మొక్కింది అమ్మాయి. డ్రెస్సులు లూజ్ అయినాయి. ఆమె హైట్ తప్పు చెప్పింది మా అక్కకి. ఓకే, మా అక్కకు ఒక హైట్ చెప్పింది, దానికంటే 2 ఇంచులు తక్కువ ఉంది. ఓకే, డ్రెస్సులు లూజ్ అయినాయి. మా మమ్మీ వాళ్ళ ముందు బాగానే ఉంటే పక్కకు వచ్చి మా మేనేజర్, అంటే నా ఫ్రెండే మేనేజ్ చేసిండు సినిమా. అట్లా చేస్తారు కాస్ట్యూమ్స్ ఇట్లా లూజ్ అయినాయి అంటే మా అక్కకి రూడ్గా మాట్లాడింది. అంటే ఈ బట్టలు నేను వేసుకుని అది ఇది. మా అక్కకి ఫోన్ చేసి ఏమైంది బట్టలు నీకు ముందే చెప్పినా కదా అంటే అది నాకు 2 ఇంచెస్ హైట్ తక్కువ చెప్పింది, నేనేం చేయాలన్న. ఎక్కువ చెప్పింది, నేనేం చేయాలి, వస్తే ఇంతనే ఉంది అమ్మాయి అని. సరే ఏదో ఆల్టరేషన్ చేద్దాం, ఏదో చేద్దాం. హోటల్ కాడ దింపుతున్నప్పుడు నా మేనేజర్తో అన్నదంట, ఈ సినిమా ఫ్లాప్ కావాలి, మీ పని చెప్తా అన్నదంట. అంటే ఏంటి, తను ఇంకా సినిమాలోంచి బయటికి పోకుండానే, సినిమాలోంచి వెళ్ళిపోకుండానే ఆ మాట అందా? సినిమాలో వెళ్ళిపోకుండా హోటల్ కాడ దింపుతున్నప్పుడు నా ఫ్రెండ్కి, ఓకే మీరు చేస్తుర్రు, ఇంటికి వస్తే ఫ్యామిలీలు కలవడాలు ఇవన్నీ నా దగ్గర కావు, సినిమా నడవాలి, సినిమా హిట్ కాకపోవాలి, మీ పని చెప్తాను నా మేనేజర్తో అన్నదంట. అప్పుడు దాకా దెర్ ఇస్ నో 1 second టైం ఐ హ్యావ్ సీన్ హర్ డైరెక్ట్లీ. ఇప్పుడు మా మదర్ మా సిస్టర్ చూసి కూడా ఫోన్లో హైట్ తక్కువ ఉందిరా అమ్మాయి అది చెప్పారు. సరే వేరే పొద్దున్న 6ంటికి షూటింగ్. ఓకే, పొద్దున్నే 6ంటికి షూటింగ్. ఇప్పుడు ఏం చేయలేము, లెట్స్ క్యారీ ఆన్ అన్న. నేనేమో ఎయిర్పోర్ట్ నుండి వస్తున్నా, ఇంకా
ఇంటికి రీచ్ కాలే. నేను ఇంటికి రీచ్ అవుతున్నా ఎయిర్పోర్ట్ నుండి, మా మేనేజర్ ఏమో హోటల్ కాడ దింపుతుండు, మీరు బట్టల కోసం వేరే వాళ్ళని బెటర్రా, ఇట్లా చేస్తారు, సినిమా హిట్ కాకపోవాలి, మీ పని చెప్తా అంటే నాకు భయం పట్టేసుకుంది సార్. వాడిని అన్నది రేపు పొద్దున్న సెట్ మీద నన్ను ఏదో అంటుంది. పొద్దున నా సెట్ ఎట్లుంటుంది అంటే అందరూ నవ్వు మంచి స్మైలింగ్ ఫేసెస్తో పనిచేస్తాను సార్ సాయంత్రం దాకా. అండ్ నేను ఉత్త యాక్టర్ అయినా మనం చేయొచ్చు, కానీ డైరెక్షన్ వైజ్ నేను జడ్జ్మెంట్ తీసుకోకపోతుంది నాది. సారీ, ఉత్తి డైరెక్టర్ అయినా ఏం కదా, యాక్ట్ చేసినప్పుడు ఎఫెక్ట్ పడుతుంది, సడన్గా సెట్ అప్సెట్ అవుతుంది. నేను అరే చంద్ర, ఆమెకి ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పంపించేయి, అడ్వాన్స్ ఇచ్చిపోలేదు, అడ్వాన్స్ 2-3 రోజులు అయినా రిటర్న్ ఇస్తే ఇచ్చింది, లేకపోతే లేదు. ఆమె ఇచ్చేసింది. షీ హావ్ బీన్ నైస్ దట్ వే. నేను ఒకటే అన్నా, లేదు ఇంత ఆరోగ్యన్స్తో ఉంటే నేను పని చేయలేను అమ్మా, నువ్వు వెళ్ళిపో బాంబే అని చెప్పి. midnight 12 to 2 ఎట్లా తెలిసిన సర్కిల్లో ఎవరున్నారు అని ఎత్తికితే దిస్ ప్రశాంతి అనే అమ్మాయి నాకు ముందు పరిచయం ఉంది. అండ్ ఐ నో దట్ షీ ఈజ్ ట్రయింగ్ ఫర్ వన్ మలయాళం ఫిలిం అని కూడా. సో ఆ అమ్మాయిని midnight ఫోన్ చేసి ఒకసారి కలవాలి మిమ్మల్ని అని చెప్పి 1:30కి ఆడిషన్ తీసుకొని సెట్ అవుతుందా కాదా డెసిషన్ తీసుకొని, చలో ఈమెతోనే షూట్ చేసేస్తున్నామరా అని చెప్పి మార్నింగ్ 6కి సెట్లో హీరోయిన్ ఎవరు అంటే ఈమెను చూడగానే కెమెరామ్యాన్, మా డాడీ, అందరూ సగం అసిస్టెంట్ డైరెక్టర్, నాకు 2 అసిస్టెంట్ డైరెక్టర్లకి, నాకు మా మేనేజర్ టీంకి వీళ్ళకే తెలుసు. ఓకే, నైట్కి నైట్ ఇది అయింది, అది ఇంత అరేంజ్ చేసింది, పంపించేసాను సార్. ఎందుకంటే మార్నింగ్ కాలేజ్ రెంట్ పర్మిషన్ కట్టేసినాం సిటీ కాలేజ్ది. ఓకే, ఫస్ట్ సాంగ్ ఉంటుంది కదా ఫలక్నామా మామ, కాలేజ్ పర్మిషన్ కట్టేసినాం. 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, కెమెరా, లెన్స్లు, లైట్లు, నేను వాడిన ఆన్మార్ఫిక్ లెన్స్, అవి లిమిటెడ్ డేస్లోనే బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ చేసుకున్న రోజు రెంట్ కట్టాలి, వాటి లెన్సుల రెంట్ 70,000. అట్లా ఆ రోజు మొత్తం ఎక్స్పెండిచర్ ఒక 10 lakhs ఉండే. ఓకే, మనం ఈ 10 lakhsది పోస్ట్ పోన్ చేద్దామా, ఎంత పోస్ట్ పోన్ చేసి అందరినీ రిక్వెస్ట్ చేసినా 5 lakhs అయితే అడుగుతారు కదా. అవును, జూనియర్ ఆర్టిస్టులు కూడా బ్లాక్ అయిన వాళ్ళు 50% పేమెంట్ అడుగుతారు కదా. అవును. ఐ డు నాట్ వాంటెడ్ టు క్యాన్సిల్ ద షూట్ బికాస్ ఆఫ్ హీరోయిన్. నా సినిమా స్ట్రాంగ్, ఆ ఫస్ట్ అమ్మాయి బాగుంటుంది, అమ్మాయి తెలుగు అమ్మాయి, లక్కీలీ వి ఫౌండర్, లెట్స్ కాస్టర్ అని చెప్పి కాస్ట్ చేసేసినాం. దిస్ గర్ల్ ఫ్రమ్ 4 o'clock హోటల్ నుండి అట్లనే వెళ్ళిపోయింది. నేను డైరెక్ట్ కలిసింది కూడా లేదు. ఓకే, బట్ నాకు ఫోన్లో మాట్లాడావా తనతో? ఫోన్లో మాట్లాడినా, యూ కాన్ బి దిస్ ఆరోగెంట్ అంటే, ऐसे कैसे होता, मेरे कपड़े, मेरे कॉस्ट्यूम डिजाइनर रहना चाहिए अभी भी అంటే, సో ఐ కాంట్ టాలరేట్ దిస్ ఆరోగెన్స్ అని చెప్పి మా మేనేజర్కి చెప్పి పంపించాను అని చెప్పిన. తను సేమ్ అదే అంటుంది, ఏది తను మాట్లాడే విధానం, తన యాటిట్యూడ్ నాకు నచ్చలేదని. ఇప్పుడు తనది నాకు నచ్చకపోవడమేమో కానీ నాకు తనకు నచ్చడానికి కంటే ఎక్కువ నాకు తనది నచ్చాలి కదా. ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. బట్ నీ తనతో అన్నది ఏంటంటే ఈ సినిమా తనకి చాలా డెఫినెట్గా హెల్ప్ అయ్యేది, హెల్ప్ అయ్యేది సార్. కాకపోతే ఇప్పుడు మేనేజర్కి వార్నింగ్ ఇచ్చింది, రేపు పొద్దున్న సెట్లో వచ్చి టపక్కన ఏదో నోరుతో అనేసింది అనుకోండి, ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవాలనుకుంటాం సెట్ మీద, అది దెబ్బతింటే మనకి చుట్టూ ఇచ్చేటోళ్ళు రెస్పెక్ట్ మారిపోతుంది మనకి. ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది, బట్ ఓకే.